ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ఎందుకు రావాలి? యేసు భూమి మీదకు రావలసినటువంటి అవసరత ఏంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకు వచ్చారు, ఎందుకు పుట్టారు అని మనం ఆలోచిస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టాడు. రక్షకుడుగా ఎందుకు రావాలి? ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? రక్షకుడుగా ఎందుకు రావాలి? రక్షించడానికి ఎందుకు వస్తారు చెప్పండి? రక్షించడానికి ఎందుకు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఎందుకు వస్తారు అని మనం ఆలోచిస్తే, ఏదో ప్రమాదంలో ఉన్నాడండి, అందుకే వస్తారు. అంతేనా? రక్షకులు ఎప్పుడు వస్తారు? ప్రమాదం జరిగితే. ప్రమాదం జరిగితే వస్తారు రక్షకులు. మరి రక్షకుడు మీ కొరకు ఎందుకు వచ్చాడు అంటే, ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతుంది, జరిగింది. ఇంతకీ జరిగిన ప్రమాదం ఏంటి? ఎంత ప్రమాదం జరిగింది? ఎంత ప్రమాదం జరిగితే రక్షించడానికి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చారు అండి. ఈయన ఎక్కడి నుండి వచ్చారు? పరలోకము నుండి. పరలోకము నుండి భూమి మీదకు యేసు రావలసిన అవసరత ఏంటి? ప్రమాదం పెద్దదానా? ఆలోచించండి. ఈ భూమి మీద ఏదైనా ఒక గ్రామానికి ఇదొక ప్రమాదం జరిగింది అనుకోండి, ఎవరు వస్తారు? చిన్న గ్రామానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు వస్తారు? ఊరు పెద్దలు వస్తారు, అంటే వార్డు మెంబర్లు వస్తారు, సర్పంచ్ వస్తాడు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ప్రమాదం జరిగిందని వస్తున్నారు. ఇంకా ప్రమాదం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు. ప్రమాదం ఏమైంది? తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది కనుక వీళ్ళిద్దరు వచ్చారు. ఇంకా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి ప్రమాదం, ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి వస్తారు. అంతేనా? ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి వస్తారు. ఇంకా ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు? ప్రధానమంత్రి. ఎవరు వస్తారు? ప్రధానమంత్రి. ఎందుకు రావాలి? ప్రమాద తీవ్ర స్థాయిలో ఉంది, మొత్తం అంతా కూడా, పట్టణం అంతా కూడా మునిగిపోయింది, ఎంతో మంది చనిపోయారు, మొత్తం శవాలుగా తేలిపోయారు అనేటప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి హెలికాప్టర్లో నుండో లేకపోతే విమానం నుండో ఇలా చూసుకొని వెళ్ళిపోతూ లోన మాట్లాడుకుంటారు. ఏటి ఇలాగైపోయిందా, మొత్తం దేశం అంతా ఇలాగైపోయిందా, ప్రాంతం అంతా ఇలాగైపోయిందా అని. ప్రమాద తీవ్రతను బట్టి ఎలాగైతే ఈ భూప్రపంచంలో ఒక్కొక్క అధికారు వస్తారో, వీళ్ళందరూ వచ్చింది అయితే హైదరాబాద్ నుండో లేకపోతే చివరిగా ఢిల్లీ నుండో. ప్రమాదాన్ని బట్టి ప్రధానమంత్రి వస్తే, పరలోకం నుండి యేసు వచ్చాడు అంటే ఇదెంత పెద్ద ప్రమాదం, చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది ప్రమాదం అంటే, టోటల్గా అందరూ నీచ్ కమీన్ కుత్తేగాలే ఉన్నారు. లోక సంబంధమైన భాష
అందరూ ఏం చేశారు? పాపము చేశారు. ఆయన మొత్తం అందరూ తప్పు చేశారు. మొత్తం అందరూ పాపమే చేశారు. ఎవరెవరు? బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు. టోటల్గా ఎలాగుందంటే ప్రమాదం బాబా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. 20 సంవత్సరాల నుండి 18 నుండి 13 నుండి స్టార్ట్ చేశాడు. బాల్యము నుండే చెడ్డది, చెడిపోయాడు. అంటే మొత్తం బాల్యం నుండి ఏమైపోతుంది? టోటల్గా ఈ యావత్ ప్రపంచము చెడిపోయింది, 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 మొత్తం చెడిపోయింది. తీవ్ర స్థాయిలోనికి వెళ్ళిపోయింది. వీళ్ళందరినీ రక్షించాలి అంటే, వీళ్ళందరినీ కాపాడాలి అంటే, వీళ్ళందరూ పెద్ద నరకానికి వెళ్ళిపోకుండా వీళ్ళ పాపాల నుండి రక్షించాలంటే ఎవరు రావాలి? ఈ భూమి మీద చిన్న ప్రమాదం జరిగితే ఇంతమంది రావాలి, ఇంతమంది పెద్దలు రావాలి, అవసరమైతే ముఖ్యమంత్రి రావాలి, లేకపోతే ప్రధానమంత్రి రావాలి అని అనుకునేటప్పుడు యావత్తు ప్రపంచము టోటల్గా చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. పాపము చేస్తున్నారు, చేస్తున్నారు, చేస్తున్నారు. నువ్వు చస్తే అనుభవించబోయే నరకం చాలా పెద్దది. ఇలా మానవులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇలా వీళ్ళందరూ చాలా పెద్ద ప్రమాదంలోనికి వెళ్ళిపోబోతున్నారు. ఏముందిలే, బ్రతుకున్నప్పుడు చేస్తున్న పాపం చాలా చిన్నదే కదా, దొంగతనం అనుకున్నాను. కానీ దొంగతనానికి నరకమే, బంగారం దొంగతనానికి నరకమే. టోటల్గా యావత్తు ప్రపంచము చెడిపోయింది. వీళ్ళందరూ చెడిపోయారు నాన్న. వీళ్ళందరినీ కాపాడడానికి నువ్వు రావాలి. వీళ్ళందరినీ రక్షించడానికి రక్షకుడుగా నువ్వు వెళ్ళాలి. నువ్వు రక్షకుడుగా భూమి మీదకి వెళ్ళాలి అంటే తప్పు చేసిన వారి మధ్య, పాపుల మధ్య నువ్వు పాపులతోనే తిరగాలి. గాను నీకు పాపం అంటుకోకూడదు. ఏంటి అసలు? పోనీ చిన్నపిల్లడుగా పోనీ వచ్చి ఏదైనా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నాడంటే 30 సంవత్సరాలు దాటిపోయి ఏ తప్పు చేయకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారు. 30 సంవత్సరాలు తప్పు చేయలేని వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ చేతులెత్తండి మీరు. 13 సంవత్సరాల నుండి తప్పు చేసిన వాళ్ళు చేతులెత్తండి. చూసారా? నవ్వలేక, కక్కలేక, మింగలేక, చెప్పలేక, ఇదేంటి ఇలా దొరికిపోయి అనుకుంటున్నారా? ఇంకా దొరుకుతారు ముందుకెళ్తే. పిల్లరా, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో? ఈ లోకంలో మనుషులు అందరూ తప్పు చేస్తుంటే, తప్పు చేస్తున్న వాళ్ళ మధ్యకు యేసును పంపించాలంటే తండ్రి అయినటువంటి దేవుడికి యేసును పంపిన తప్పు చెయ్యడన్న అంత గుండె ధైర్యం ఏంటి? అతనే గాని ఫెయిల్ అయితే మొత్తం కంపైపోద్ది, మొత్తం అందరూ పోతారు. ఎందుకు పంపించాడు? పంపిన వ్యక్తి ఎందుకు తప్పు చేయలేదు? యేసు పాపము చెయ్యకపోవడానికి అసలు కారణం ఏంటి? నేను కొన్ని సంవత్సరాలు ఆలోచించాను, నాకు అందింది. పిల్లరా, ఎందుకు ఆయన తప్పు చేయలేదు? ఆయన ఎందుకు తప్పు చేయలేదో తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ జీవిత చరిత్రలో ఏం జరిగిందో చెబుతానికి వినండి. ఒక మహాలోకమైనటువంటి ఒక పరలోకం, ఆ లోకంలో తండ్రిగా యెహోవా ఉన్నవాడు, ఆత్మలకు తండ్రి,
ఆయన ఉండేవాడు అక్కడ. ఆయన అక్కడ ఉన్నప్పుడు పరలోకంలో, ఆ మహాలోకంలో కోటాను కోట్ల దేవదూతలను దేవుడు సృష్టించుకున్నాడు. కోట్లు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటది, ఆ దూతల స్వరము వినబడెను, వారి లెక్క చూడగా కోట్ల కొలదిగా, కోట్లు, కోటాను కోట్లు దేవదూతలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోటి కాదు, 10 కోట్లు కాదు, కోట్ల కొలది ఉండెను. కోట్లు. మన ప్రపంచ జనాభా 800 కోట్లు. పరలోకంలో ఉన్న దేవదూతలు కోటాను కోట్లు. ఈ కోటాను కోట్లు దేవదూతలు పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమంటున్నాండి ఆ దేవదూతలు? ఏమంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమంటున్నాయి? గట్టి చెప్పాలి. చూసారా, అనలేకపోతున్నారు. కోటాను కోట్లు దేవదూతలు పరిశుద్ధుడని ఎరగదీస్తుంటే, మధ్యాహ్నం పీకల మొయ్య బాగా బిర్యానీ తినొచ్చి కుర్చీల మీద కూర్చొని చదివింది చెప్పమంటే మీరు అనడం లేదంటే మీరు ఎంత అదో మీరు ఆలోచించుకోండి. ఏమంటున్నాయి అవి? ఇది ఇప్పుడు వచ్చింది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానాలు, గానం, 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 పాట, పాటలు పాడుతున్నాయట. గాన ప్రతిగానం. కొంతమంది ఇటు నుండి పాడుతుంటే అటు నుండి కొంతమంది పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి మీకు ప్రశ్న వేస్తాను. ఈ పాట దేవుడు రాసిచ్చాడా? అవే పాడుతున్నాయా? బా, ఈ ధైర్యం ఉండాలా? దేవుడు అనలేదు కదండి. దేవుడు నన్ను పొగడండి కొంచెం, నన్ను జాన్సన్ గారు, జాన్సన్ సూర్యుడు అని ఇలాగని దేవుడు నన్ను పొగడండి, నన్ను బాగా అనండి, గట్టిగా పిలండి అని అంటున్నాయా అంటే అంటున్నాడు అంటే దేవుడు నేర్పించలేదు ఈ పాట. అవే పాడుతున్నాయి. ఏవని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమండి, ఈ పాట ఇంత వరకు పరలోకంలో దేవదూతలు పాడినట్టుగా నేను విన్నాను, కానీ భూమి మీద ఎప్పటికైనా ఈ పాట అన్నారా? పాస్టర్ గారు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులని అన్నారా? ఎవరికి అనలేదండి. ఏ రోజు ఏ మనిషికి ఈ పేరుతో పెట్టి స్తుతించని ఈ మానవ జాతి పరలోకంలో 1, 2, 3 కాదట, సైన్యము, కోటాను కోట్లు సైన్యము, దేవదూతలు, ప్రధానులు, సెరూపులు, కెరూబులు, మికాయేలు, గాబ్రియేలు, ఎంతమంది పరలోకంలో ఉన్నారంటే ఇందాక చదివారు, కోట్ల కొలదిగా ఉండెను.
కోటాను కోట్ల మంది పాడుతున్న పాట ఈ పాటేనండి. ఎలాంటి పాట పాడుతున్నా చూడండి. చిన్న రెఫరెన్స్, యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం కూడా చూసేద్దామండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనము, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నాయట. పాప ఏంటండి, ఏం కూటం ఇది? ఏకముగా కూడి రెండర్రా పాట పాడుతున్నాం. ఏ పాటలు? రండి మీరు పాడుకుందామని, కానీ ఏ పాట ఎత్తారు? ఏమంటారు? ఇక అనకూడదులేండి. కానీ ఏంటండి దేవదూతల పాట ఇది? ఏకముగా కూడి ఇగో మనందరం కలిసి వాళ్ళు పాడుకుందాం. ఏ పాట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ పాట ఎందుకు పాడుతున్నాయో ఇప్పుడు నాకు చెప్పండి మీరు. ఈ పాటే ఎందుకు పాడుతున్నాయి? ఇలాగే ఎందుకు పాడుతున్నాయి? ఏమి చూసవి పాడుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అంతే కదా. అది మాదిరి మేము వచ్చామనుకోండి, మమ్మల్ని మీరు ఎలా చూస్తారంటే సైడ్ నుండి పక్క నుండి ఇంకేలాగా అలాగా చూసి ఇతను ఎవరు, అసలు ఏంటి, ఇతని స్టోరీ ఏంటి, ఇతని మీద ఏమైనా నేరాలు ఘోరాలు ఉన్నాయా? అంతే కదండి. ఎవరైనా చూడగానే ఏమనుకుంటాం, ఈయన మంచోడా చెడ్డోడా, ఈమె మంచిదా చెడ్డదా, ఈమె సూప్ బాగుందా బాలేదా? చూసారా? మానవులుగా మీరే క్యారెక్టర్ గురించి చెక్ చేయాలనుకునే మనసు మీకే ఉంటే పరలోకంలో ఉన్నటువంటి కోట్లు దేవదూతలు దేవుణ్ణి చూస్తున్నాయి. యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇంకా ఏమంటున్నాయో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనములు చూద్దామండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1-2. అటు తరువాత బహుజనులు ఎక్కువ మంది శబ్దము వస్తుందట. గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా నేను వింటున్నాను అని యోహాను గారు అంటున్నారు. ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యము న్యాయము. తీర్పు ఇచ్చాడంటేనండి మాట్లాడుకుంటున్నాయట. ఏమని? ఏంటండి అసలు దేవుడు జడ్జిమెంట్ ఏంటండి? ఇచ్చాడు. ఎంత కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చాడు. తీర్పు న్యాయములు. దేవదూతలు అంటున్నాయి, దేవదూతలు ఏమంటున్నాయి? తీర్పు న్యాయం. కోటాను కోట్ల దేవదూతలు అంటున్నాయి దేవుడిచ్చిన జడ్జిమెంట్ 100% కరెక్ట్, న్యాయము. అబ్బా ఏం తీర్పు ఇస్తున్నాడండి, ఏమి తీర్పు అండి, అబ్బా ఎంత కరెక్ట్గా ఇస్తున్నాడండి తీర్పు. ఆయన తీర్పులు న్యాయము అవంటున్నాయి. నువ్వేమంటావు? ఏదేను తోటలో చెట్టెందుకు వేశాడు? వెయ్యబట్టే వాళ్ళు తిన్నారు కనుక తప్పెవరిది? అయిపోయింది. ఏదేను తోటలో చెట్టెందుకు వేశాడా? అబ్బా నమస్కారం అమ్మా. అంటే చెట్టు వెయ్యబట్టే కదా తిన్నారు. చూసారా? ఆదాముని అడిగితే ఏం బాబు నువ్వు తప్పు చేసావంటే, నా తప్ప? స్త్రీని ఎవడు చేయమన్నాడు నిన్ను? నేను అడిగానా? ఒంటరిగా ఉండటం మంచిది కదా నువ్వన్నావా? నేను అన్నాను. పక్షికి పేర్లు పెడుతున్నాను, జంతువులకు పేరు పెడుతున్నాను, మొత్తం భూజంతువులన్నిటికీ నేను పేరు పెట్టుకున్నాను. హాయిగా జంతువులతో హాయిగా ప్రశాంతంగా ఏదైనా తోటలో ఉంటే అసలు నేనేం అడగలేనప్పుడు మీరేటి మధ్యలోని? నీవు నాకు ఇచ్చిన స్త్రీయే. భలే చెప్పారు. ఇంకా నరులతో నేను ఎల్లప్పుడూ వాదించకూడదు అనమాట. అంటే మీరు మరి అలాగే ఇవ్వరు.
మరి నీ సంగతి ఏటమ్మా అంటే నేనా? తప్పు అదే. ఆ మాటలే మాట్లాడకండి. ఇదిగో పాముని ఎవరు చేశారు? ఇదే కదా, నువ్వే కదా చేశావు. కనుక తప్పు పాముది. ఆ పాముని చేసిన నీ తప్పు, నన్ను చేసిన నీ తప్పు. చూడండి, మానవుడు దేవుడినే తప్పు చేసావంటుంటే పరలోకంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు 100 సంవత్సరాలు చూసినవి కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు చూసినటువంటి దేవదూతలు అంటున్నాయి దేవుణ్ణి, తప్పు చెయ్యడేట్రా బాబు. ఏం చెకింగ్ అండి అవి? తప్పు చేయడేటేదను. జడ్జిమెంట్ ఇచ్చాడంటే పక్కాగా ఇస్తాడు. ఆయన తీర్పులు సత్యములు, ఆయన తీర్పులు న్యాయములు. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడండి. గాడ్ ఈజ్ గుడ్. అంతే కదండి, దేవుడు మంచివాడు. ఆయనలో మాకు తప్పే కనిపించటం లేదు. ఎన్నిసార్లు చూసినా ఆయన ఎన్ని జడ్జిమెంట్లు ఇస్తున్నా, భూమి మీద మానవుల ఎడల ఆయన ఎన్నో తీర్పులు రాస్తుంటే ప్రతి తీర్పు సత్యమే. అవి చెప్తేనే కరెక్ట్. అంతే కదండి, అవి చెప్తేనే కరెక్ట్. అక్కడ ఉన్నాయి, పరలోకంలో ఉన్నాయి అవి. నువ్వు ఎక్కడున్నావు? ఒంగోలులో. నీకేం తెలుస్తుంది? పరలోకంలో దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలు, కెరూబులు, శరాపులు, రకరకాలైనటువంటి దేవదూతలు, ఇన్ని కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి చూస్తూ అంటున్నాయి, ఇతని తీర్పు సత్యమండి, ఇతనిలోని తప్పే లేదండి. మనం ఏమంటాం? దేవుణ్ణి ఏమంటావు? నా కొడుకే దొరికాడా బస్సు కింద పడి. ఏమంటావు నువ్వు? నా కొడుకే దొరికాడా, మా ఆయనే దొరికాడా, నా కూతురే దొరికిందా? ఇదేంటండి అంటే అర్థం ఏంటి? దేవుడు అన్యాయస్తుడండి అండి. నా కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడండి. మీరేమంటే అనుకోండి, అనలేదా? బయటికి అన్నావు, మనసులోనే అన్నావు, ఎన్నోసార్లు అన్నావు. ఇంకెందుకు మనం మాట్లాడుకోవడం? అనలేదా? నాకు అన్యాయం చేశాడు దేవుడు, నాకు అన్యాయం తీర్పిచ్చాడు. ఇగో ఈ కోర్టులో నాకు రాంగ్ జడ్జిమెంట్ జరిగింది, దేవుడు నన్ను ఏమి కాపాడలేకపోయాడు. దేవుణ్ణి తప్పు అని కన్న బిడ్డలే, కన్న పిల్లలే, తండ్రి అయిన దేవుడు ఇస్తున్న జడ్జిమెంట్ రాంగ్ అని అంటుంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తున్నాయి? అతను తప్పు చేయలేదమ్మా, అతని తీర్పులు సత్యములు, ఆయన తీర్పులు న్యాయములు. ఆయన చాలా మంచివాడు, ఆయన జడ్జిమెంట్ భలేగా ఉంటది. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒకసారా, రెండోసారా, మూడోసారా? ఎలా పాడుతున్నాయి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు, అవి చుట్టూను, రెక్కలు లోపటను. అబ్బా చూడండి, ఇలా చూడండి, ఇవి రెక్కలు అనుకోండి, ఇవన్నీ కళ్ళే, ఇవన్నీ కళ్ళే, ఇవన్నీ కళ్ళే, ఇవన్నీ కళ్ళే. మొత్తం ఇన్ని 2 కళ్ళతోనే మనం ఒక మనిషిని ఎరగదీస్తుంటే అన్ని కళ్ళతో అవేం చేస్తాయి? మీరు అర్థం చేసుకోవాలి బైబిల్. వాటికి ఎందుకు కళ్ళున్నాయి? నీళ్ళకి 2 కళ్ళు అనుకున్నావా? చూసుకోండిరా, నన్ను చూసుకోండి. ఏ యాంగిల్లో నేను పరిశుద్ధుడను కాను చెక్ చేసుకో. రెక్కల వెలపట లోపట మొత్తం కళ్ళు. అవి భూత వర్తమాన కాలములలో, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియకు దేవుడకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మానకు అసలు పాట ఆపడం లేదండి. ఎప్పుడెప్పుడట టైమింగ్స్? రాత్రింబగళ్ళు, రాత్రంతా అదే పాట.
పగలంతా అదే పాట. బా, ఏటి పాట! ఎందుకంటే పాటలు కడతాను కదండి నేను, అందుకు ఆలోచించడం మొదలుపెట్టిన, ఏంటి పాట, ఈ పాట ఎందుకు పాడుతున్నాయి? దేవునిలో అవి చూసాయండి. ఏంటండి ఈయన ఎంత మంచివాడండి, ఇతను ఎంత మంచి జడ్జిమెంట్ రాస్తాడండి, ఇతనిలోని ఇన్ని సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలు ఉన్నాం కానీ దేవుడి దగ్గర ఒక్కరోజు ఆయన దగ్గర తప్పు కనిపించలేదు, పాపము కనిపించలేదు. ఈయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎన్ని కోట్లు దేవదూతలు ఉన్నాయో, ఎంత సైన్యం ఉందో, మొత్తం సైన్యం అంతా పాడే పాటే ఈ పాట అండి. పరలోకంలో ఇలా పాడుతున్నటువంటి దేవదూతలు, ఇలా పిలుస్తున్నటువంటి దేవదూతలు, దేవుని అర్థం చేసుకున్నటువంటి దేవదూతలు చివరికి అవి ఏమైపోయి అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఇండువాని ఎదుట సాగిలపడి ఏటి నమస్కారం చేస్తాం, సాగిలపడి. చూడండి, మనం ఎదుటి వారి దగ్గర సాగిలిపడాలంటే ఎంత కష్టం అండి. వంగి నమస్కారం, పడుకోని నమస్కారం పెట్టారనుకోండి, అప్పుడు అనుకున్నాం, బా ఏమి నమస్కారం పెట్టావయ్యా, వెళ్ళి పెట్టావు. వంగని దీవించండి అంటే ఎలాగుంది, పడుకుని పోయి దీవించండి అంటే ఎలాగుందండి, అంతే కదండి. ఇవేం చేస్తున్నాయి, సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను సింహాసనము ఎదుట వేసేసారట. మాకెందుకయ్యా ఈ కిరీటాలు, మాకు ఎంత మంచోడు, మాకెందుకు కిరీటాలు అంటే, ఎవరండి కిరీటాలు వదిలేస్తారు, ఎవరండి కిరీటాలు వద్దనుకుంటారు, మాకెందుకండి ఇదంతాను, మాకు వద్దండి, మాకు వద్దండి. ఒక అమ్మాయి ఒక ఇంట్లో పని చేస్తుండేటప్పుడు ఆ అమ్మాయి, మరి నేను పెళ్ళి అది చేసుకోరండి అయ్యగారి దగ్గర, మరి అయ్యగారి కుటుంబంకు సేవ చేసుకొని ఉండిపోవాలి, నేను పెళ్లి చేసుకుంటే మరి వీళ్ళందరికీ ఎవరు సేవ చేస్తారు అని పెళ్ళే మానేసి సెటిల్ అయిపోయింది అనుకోండి, ఏమంటాం, ఏమని ఆలోచించావు? అబ్బా, ఆ కుటుంబంలో ఆ కుటుంబకులు ఎంత మంచివాళ్ళు కాకపోతే వాళ్ళ కోసం పెళ్లి మానేసి ఉండిపోయింది ఏంటండి అంటే, వాళ్ళు బాగా చూసుకోవాలి, వాళ్ళు ప్రేమించాలి, దాన్ని బట్టి వీళ్ళు పెళ్లి చేసుకోవటం లేదు. మరి దేవదూతల పెళ్ళిళ్ళు ఉన్నాయేటి, నీకు నాకే, వాళ్ళకే ఉన్నాయి పెళ్ళిళ్ళు. ఇగో రోజు పెళ్లి జరిగింది, ఎంత బ్రహ్మాండమైన పెళ్లి జరిగిందండి, అద్భుతమైనటువంటి వివాహం, బ్రహ్మాండమైనటువంటి భోజనాలు. మనుషులకు జరుగుతుంటే పెళ్ళిళ్ళు, మాకు పెళ్ళే వద్దు. పరలోకంలో దేవుణ్ణి మాత్రం ఇదే పాట పాడతాం, ఏమని, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఈ సింహాసనం, ఈ కిరీటాలు ఇవన్నీ మాకెందుకు తండ్రి, దేవా మాకెందుకు ఇవి, ఇగో మాకొద్దు, మాకే అధికారం వద్దు, మాకే కిరీటాలు వద్దు, ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఏ రోజు కూడా అన్యాయపు తీర్పు ఇవ్వలేదు. మీ పిల్లల దగ్గరికి మమ్మల్ని పంపించినప్పుడు ఆ అబ్రహాముతో మంచి భోజనం పెట్టించావు, మేమెక్కడా, మీ కుమారుడు ఎక్కడా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, అతని భార్య శారా, వాళ్ళ దగ్గరకు మమ్మల్ని పంపించినప్పుడు దేవదూతలుగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు నీ పిల్లలతో మాకు భోజనాలు పెట్టించడం ఏంటి? ఎంత మంచి డేట్ ఉంటుందిరా, ఏమంటారు చెప్పండి, మీరు ఆలోచించండి.
అవి ఏం మాట్లాడుకుంటాయి? సూపర్, అంతే కదండి. అవి అలాగే మాట్లాడుకుంటున్నాయి అనమాట. అబ్బా ఏంటి ఇతను ఎంత మంచివాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి, ఇతను ఎంత బాగా మమ్మల్ని చూస్తున్నాడు ఏంటి. మా అందరికి భోజనాలకు మళ్ళీ పరలోకంలో ఏమున్నాయట దేవదూతలకు? మన్నా, వాళ్ళకు భోజనాలు, అంతే కదండి. మరి భోజనాలు ఉండబెట్టి ఎప్పుడు పెళ్ళి అవుద్దా, ఎప్పుడు తాళి కడతారా అనుకుంటున్నాం మనం. ఎందుకు మరి అవే మరి. ఏమండి, మీకు ఒకటే అర్థమైపోవాలి, దేవుడు టాప్ అని వాళ్ళకి అర్థమైపోయింది, మనకు అర్థం లేదు. ఏ రోజు దేవుడు టాప్ అని అర్థం లేదు. మా అమ్మ టాపు, మా నాన్న టాపు, మా బావ టాపు, మా అత్త టాపు, మా కూతురు టాపు, మా బాబా ఏమి టాపు? టిప్పు టాప్ అది. దేవుడు, దేవుడంటే ఏటండి? దేవదూతలకు అర్థమైపోయింది, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు. ఏమంటున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, ఇలాంటి వాడు లేడనుకుని కిరీటాలు తీసేసి కిందన పడేస్తుంటే మనం ఎక్కడి నుండి ఒక పాడతాం. ఏమని? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ను వర్ణింపగలవా? అబ్బా, ఏటి వర్ణించలేవట మన ఆయన. ఎవరు రాశారు బాబు? ఇతను చచ్చిపోయాడు, బతికుంటే బాగుండు అడుగుదును. ఆయన వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? మరి ఏటి నాయన, ఇది ఏది వర్ణించడమా కాదా? నువ్వేం వర్ణిస్తావు? ఆ పాట పాడుతుంటారు కదా, ఫీల్ అవ్వకండి. అలా రాశారు పెద్దలు, వాళ్ళకి అలాగ అర్థమైపోయింది. ఏమని? దూతలు ఎప్పుడు వర్ణించవు, రెక్కలతో ముఖం మూసుకొని కాళ్ళు మూసుకొని ఇలా ఎగురుతూ ఉంటాయి, దేవుడు భోజనాలకి పంపడో. నీకు అలాగ అర్థమేం చూసావా? నీకు భూమి మీద ఇలాగ అర్థమైతే పరలోకంలో దేవదూతలకు ఎలాగ అర్థమయ్యాయి? సత్యవంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇలాగ కొన్ని కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఇదే పాటతో ప్రతిరోజు అక్కడ గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతూ ఇలా జరుగుతూ ఇలా జరుగుతూ మా నాన్న ఎంత మంచివాడని, ఎంత పరిశుద్ధుడని, ఎంత న్యాయవంతుడని దేవదూతలు పిలుస్తున్నాయి కదా అని యేసుప్రభు అని కూడా. పక్కన ఎవరున్నారు? కుడి పార్శ్వమందు యేసుప్రభు గారు. మా నాన్న తప్పు చేయడు, మా నాన్న ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడు, మా నాన్న పరిశుద్ధుడు. ఈ కోటాను కోట్ల దేవదూతలు ఎప్పుడు కూడా ఇదే పేరుతో పిలుస్తున్నాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? రివర్స్ పాడండి, రివర్స్ రివర్స్ చేసి. నీ తెలుగుకు నమస్కారం తల్లి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనడానికి వేరే టైపులో, అదే మాటను వేరే టైపులో. పవిత్రుడు పవిత్రుడు, ఇంకా కొంచెం పెంచండి. పాపం లేదు, పాపం లేదు, పాపం చేయని వాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పాపం చేయలేదు, పాపం లేనివాడు. ఇతను తప్పే చేయడండి, పాపమే చేయడంటే ఎలాగుందండి? అలాగంటున్నప్పుడు మనకు ఎలాగుంటదండి? పర్లేదు, బాగానే గుర్తించారు మీరని. పరలోకంలో దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటే అర్థం ఏంటంటే పాపము లేనివాడు, పాపము చేయనివాడు, ఇతర యందు పాపమే కనిపించలేదు. ఇలాంటి మాటలతో స్వర్గం పరలోకం దద్దరిల్లిపోయి గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. ఎంత గట్టిగా పాడుతున్నాయండి బాబా! ఎలా పాడుతున్నాయట?
గడప కమ్ముల పునాదులు. ఏది పునాదులు కదపండి ఒకసారి గట్టిగా పాడి. అవి అంత గట్టిగా పాడుతుంటే పునాదులు కదులుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? జాన్సన్ గారు వచ్చారు చప్పట్లు కొట్టండి అని అంటే ఎలా కొడతారు మీరు? ముందు చప్పట్లు అలాగుంటాయి. కొంచెం గట్టిగా కొట్టండి అంటే ఎలాగుంటది? ఇంకా కొంచెం పెంచుతారు. ప్రేమతో కొట్టండి అంటే ఎలాగుంటదండి? నేను కొట్టమనకపోయినా కొట్టారు, సపోర్ట్ చేశారు, అందుకు మీకు వందనాలు. దేవదూతలు అంత గట్టిగా అంటున్నాయంటే అర్థం ఏంటి? ఏంటండి, ఇతను కొట్టకపోతే ఎవరు కొడతావండి? ఇతను కొరకు పాడకపోతే ఎవరితో పాడుతాను? గట్టిగా గట్టిగా పాడుతున్నాయంటే గట్టిగా గాన ప్రతిగానాలు చేస్తున్న గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంటే ఎంత ప్రేమ ఉంటే అవి అంత గట్టిగా పాడతాయి. ఎంత ప్రేమ ఉంటే ఆయన అన్నిసార్లు అదే పాట పాడుతున్నాయంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తప్పు చెయ్యని వాడు. దేవుడు అని పేరు పెట్టుకునేవాడు ఎవడైనా ఇలాంటి క్యారెక్టర్లో ఉన్నవాడే దేవుడు అవుతాడు. ప్రతి ఒక్కడు దేవుడు కాదు. ఎవరు దేవుడు? దేవుడు అని నువ్వు చెప్పాలి అంటే ఆ వ్యక్తికి మహా క్యారెక్టర్ ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పాపమే లేనివాడుగా ఉండాలి, న్యాయవంతుడు సత్యవంతుడు అయి ఉండాలి. అలాంటి వాడంటూ ఉంటే అది ఒక్క యెహోవాయేనండి. అందుకే పరలోకంలో దేవదూతలు దేవుడు పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నాయి. ఇలా పిలుస్తుండేటప్పుడు పరలోకంలో అవి దేవుణ్ణి పరిశుద్ధుడు అనేటప్పుడు ఇటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇటువైపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి ఏం జరిగిందో అదే భూమి మీద రాసి ఈ బైబిల్లో రాశారు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అంటే తండ్రి ఏం చేస్తున్నాడో కొడుకు అది చూస్తాడట. ఈ మాట ఎందుకు అంటున్నారు? పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు తండ్రి ఏది చేయుట చూస్తున్నాడు. మన తప్పు చేయడేటి, మా నాన్న పాపం చేయడేటి, మా నాన్న న్యాయం తప్పడేటి, మా నాన్న రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడేటి, ఏంటి మా నాన్న ఇలాగా ఇంత పరిశుద్ధుడా? ఇన్ని సంవత్సరాల, కోట్ల సంవత్సరాల ఏ రోజు తప్పు చేయకుండా దేవుడుగా పరిశుద్ధుడుగా ఇలా ఉండిపోయేటి మా నాన్న. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే అదే. ఇది పక్కా నిజం. మీరేం చేస్తే మీ పిల్లలు అది చేస్తారు. మీరేం చేయడం చూస్తారో మీ పిల్లలు అది చేస్తారు. మీరు సెల్ ఫోన్లో అలా చూసుకొని ఉన్నారు అనుకోండి, వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుంటారు. మీరు ఏదైనా సినిమాలో ఉండిపోయారు అనుకోండి, వీళ్ళు సినిమాలోనే ఉండిపోతారు. వాళ్ళు నువ్వేం చేస్తుంది? తండ్రి ఏది చేయుట చూచును అదే, కానీ తనంతట తాను ఏది చేయడు, ఏది చేయ నేరడు. యేసుప్రభు వారు చెప్పేస్తున్నారు, పరలోకంలో ఉన్న నా తండ్రి ఏం చేశాడు? తప్పు చేయలేదు. పరలోకంలో ఉన్న నా తండ్రి యందు ఏ పాపము లేదు. నా తండ్రిలో పాపము లేనప్పుడు
నేను కూడా పాపం చేయకుండా ఉండాలి. తండ్రి ఏది చేయట చూశాడో అదే నేను కూడా కంటిన్యూ చేయాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపము లేకపోతే నాలో పాపం ఉన్నదని ఎవడ్రా చెప్తాడు? ఆయన ఎందుకు తప్పు చేయలేదు చెప్పండి? ఆయన చూశాడు. మనం ఎందుకు తప్పు చేసాం? ఆయన ఆ తండ్రిని అక్కడ చూస్తే మనం ఇక్కడ చాలా మందిని చూసాం. మనం చూడలేదండి. ఈ తండ్రినే కాదు, 100 మంది తండ్రులు చూసుంటాం. మొత్తం అందరి లిస్ట్ అంతా మన దగ్గర ఉంటుంది. మొత్తం ఆయన సంగతి మీకు తెలియదండి, మీకేటండి ఆయన ఇంట్లో గొడవల సంగతి ఏంటండి మీరు మీరేనేస్తారు కదండి, మీరే చెప్పేస్తారు కదండి. అంటే తండ్రి ఏది చేయట చూశాడో కుమారుడిది చేస్తాడని యేసుప్రభు వారు అన్నారు. అంటే పరలోకంలో తండ్రిని చూస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి రొమ్మున అనుకున్నాడు. యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? తండ్రి రొమ్మున, తండ్రి కుడిపార్శ్వమందు. ఏంటి? తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి ఆయన నా పక్కన, ఈ పక్కన కూర్చున్నటువంటి ఇతను నాకు చూడ్డా ఇతను తప్పు చేసింది ఏంటండి, గ్రేట్ అండి బాబు. ఇతను ఇలా తండ్రిని చూసి 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 అయితే నేను తప్పు చేయకూడదు, నేను ఏ రోజు పాపము చేయకూడదు, నేను భూమి మీద ఒక వెళ్ళినా ఇదే శరీరాన్ని నేను ధరించుకున్నా తప్పే చేయకుండా నేను ఉండాలి. అదే కదండి యేసు. ఎందుకు పాపం చేయలేదు? నా తండ్రి పాపం చేయలేదు. ఈ భూమి మీదకు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నన్ను దేవుడు ఎందుకు పంపాడో తెలుసా? నా తండ్రి ఎందుకు పంపాడో తెలుసా ఈ లోకానికి? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయం 18. ఎవడును ఎప్పుడును తండ్రి అయిన దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. మా నాన్న గురించి నేను చెప్పాలట, మా నాన్నని నేను బయలుపరచాలట. ఏమని? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడని చెప్పాలట. మెసేజ్ రాసింది మేం చెప్తున్నాం. విచిత్రం ఏంటంటే అక్కడ రాసింది మేము చెప్తుంటే అక్కడ దేవుడు చూసింది యేసు ప్రభు చూపిస్తున్నాడు. నాలో తప్పు లేదా? అయితే మా నాన్నలోని తప్పు లేదు. నాలో పాపము లేదా? అయితే మా నాన్నలో పాపం ఉందా? నా తండ్రిలో పాపము లేదు కనుక భూమి మీదకు వచ్చినటువంటి నేను తండ్రిని బయలుపరచాలి. ఈ భూమి మీద దేవుడి గురించి చెప్పాలి అంటే తప్పు చెయ్యకుండా చెప్పాలి. ఎవరున్నారు? యేసు ఒక్కడే ఉన్నాడండి. అందుకే యేసు తప్ప దేవుడి గురించి చెప్పే అర్హత భూప్రపంచంలో పాపం చేస్తున్న మానవునికి లేదు. కనుక యేసు చెప్పిన దేవుణ్ణే దేవుడని ఒప్పుకోవాలి. ఎవరిని ఒప్పుకుంటావు దేవుడని? తప్పు చెయ్యకుండా తప్పు లేని దేవుడు ఉన్నాడని చెప్పాడు యేసు. నువ్వు 1000 మంది భార్యలు ఉన్నారని చెప్పావు. ఏమన్నా నిన్ను? మంచోడువా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు పరలోకంలో దేవదూతలు పరిశుద్ధులు 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 అంటున్నాయి? ఎందుకు అవి ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అంటున్నాయి? కొన్ని కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉన్నటువంటి యేసు అవి విన్నప్పుడు, అవన్నీ ప్రతిరోజు దేవుని పిలుస్తున్నప్పుడు రాత్రింబగలు మానక అదే పాట పాడుతుండేటప్పుడు ఎంత చూసిన యేసు భూమి మీదకి వచ్చి ఎందుకు పాపం చేస్తాడు?
ఎందుకు తప్పు చేస్తాడు? చేయడు. నువ్వెందుకు తప్పు చేశావు? నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడ చూసావు, అదే మనం ఇక్కడే. మనమంతా చూపంతా లాస్ట్లో చెప్తాను పైదని, లాస్ట్ డే మనకు ఇంకోటి ఉంది. మన చూపంతా ఏంటండి? మన భూమి మీద మనుషులు చూసాం, మనుషుల మాయలు చూసాం, మనుషుల వేషాలు చూసాం, తల్లిదండ్రులు చేసినటువంటి ఆ గొడవలు, ఇవన్నీ మనం చూసాం. భూమి మీద పుట్టిన నీవు ఎక్కడ చూసినా మానవులను చూసి తప్పులు చేశావు. మహాలోకంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని చూసి తప్పు చెయ్యకుండా బ్రతకాలి, తప్పు చెయ్యకుండా నా తండ్రి ఉన్నాడు అని తండ్రిని బయలుపరచాలి అని తప్పు చెయ్యకుండా చెప్పాడండి. ఇది టాపు. మనం తప్పు చేసి యేసును రక్షకుడని ఒప్పుకొని పాపాలు కడుక్కొని వాక్యం చెప్తున్నాం మనం. ఆయన తప్పే చేయకుండా దేవుడి గురించి చెప్పాడు. గొప్పవాడు కాదా? తండ్రి ఏది చేస్తున్నాడో అది చూడలేదా? నా తండ్రి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు ఎన్నో సంవత్సరాలు పిలుస్తుంటే ఇలాంటి తండ్రి కడుపున పుట్టినటువంటి నేను కూడా ఆయన చూసి తప్పు చేయడం ఏంటి? తప్పు చేయలేదు, అందుకే నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు? ఎవరు చెప్పగలరు? తప్పు చేయకుండా మనిషి ఉండగలడు. తప్పుకు అలవాటు పడిపోయి తప్పు తర్వాత ఇంకా తప్పు చేయాలనుకుంటున్నావే తప్ప ఏ రోజు ఎవరు ట్రై చేశారండి? ఇలా మానవులందరినీ చూసి చెడిపోయారు, ఇంత ఘోరమైన ప్రమాదంలో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు, పరలోకంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు, పరలోకంలో దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, స్తోత్రారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి మానవులు చేసే పాపాలకు చాలా ప్రమాదంలో ఉన్నారని రక్షకుడుగా ఈ భూమి మీదకు మీ కొరకు వచ్చి ఉన్నాడు. ఏంటండి అతను మన దగ్గర రావడం ఏంటి? మన గురించి రావడం ఏంటి? మొన్న ఒక దగ్గర వాక్యం చెప్పాను. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. ఏమవుతుంది? ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. సీతాకోక చిలుక అయినటువంటి ఈ సీతాకోక చిలుక మళ్ళీ గొంగలి పురుగు అవుతావమ్మా అంటే ఏమంటది? నమస్కారం బాబు. అసలే పురుగుల ప్రాకి ఏ లారీ ఎక్కిపోద్దో, ఏ బస్సు ఎక్కిపోద్దో, ఈవిడ ఏ చీపురు కడతో తుడిచేసి నన్ను ఎక్కడ కాల్ చేస్తుందో అనుకొని నువ్వు చీపురు తెచ్చినప్పుడల్లా దాక్కొని నేను జాగ్రత్తగా కాపాడుకొని సీతాకోక చిలుకని అయిన తర్వాత మళ్ళీ గొంగలి పురుగా సిగ్గులేదా నీకు అంటది. సరే, గొంగల పురుగు సీతాకోక చిలుక అయితే ఆ సీతాకోక చిలుక మళ్ళీ గొంగల పురుగు అవడానికి ఒప్పుకోదు. కానీ పరలోకంలో తండ్రి దగ్గర తండ్రితో సమానముగా ఉంటూ పరలోకంలో ఆనందిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఒక సీతాకోక చిలుకగా అద్భుతంగా అందంగా ఉన్నటువంటి ఆయన ఇలాంటి మానవ దేహమైన గొంగలి పురుగు రూపంలోనికి రావడానికి ఒప్పుకున్నాడు అంటే ఎవడొస్తాడండి? నేను రానండి, నేను రాను. ఎవరు ఇష్టపడతారండి? ఈ శరీరంలో నువ్వు రావడానికి ఇష్టపడతారా? పశువుల తొట్టులో పరుండాలంటే ఎలా ఉండదు? బాబు ఎందుకు బాబాయ్, నేను మేకులు వేసుకోవాలి, ఇదెందుకు? కాళ్ళకు మేకులు వేసుకోవాలి, ఇదెందుకు? ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, ఇదెందుకు? కొరడా దెబ్బలు, ఇదెందుకు? ఇదేంటి ప్రభా బాబు అలాంటిది కట్టవద్దు. ఇంకెవరినైనా పునః రెక్కలున్న దేవతలను పంపించి అంతేనా? మనం ఏమంటాం? పక్కన ఉన్న వాళ్ళు తోచేస్తాం, ఇతను పంపించండి బాబు మాకు ఎదికి తలపుట్టండి. కానీ అవి ఒక యేసుక్రీస్తు వారు ఆ మహాలోకంలో అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆయన రక్షకుడు
మీ కొరకే పుట్టాడు. జరుగుతున్నటువంటి ఈ ప్రమాదంలో ఎంతో మంది చస్తే కాలిపోబోతున్నారు, నరకానికి వెళ్ళిపోబోతున్నారు. ఈ మానవులందరినీ రక్షించాలి నాయన. ఏ తప్పు శరీరముతో మానవులు చేస్తున్నారో అదే పాప శరీరాకారముతో నిన్ను నేను పంపుతున్నానని యేసుని ఈ భూమి మీదకి పాప శరీరాకారముతో పంపి. రోమా 8వ అధ్యాయము 4. రోమా 8వ అధ్యాయము 4వ వచనము, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారము. చాలా మందికి తెలియక ఏదో అంటారు, పెద్ద ఆయనకి సూపర్ బాడీ ఇచ్చాడండి అని. తప్పండి, అలాంటిది. ప్రత్యేకమైన శరీరం ఇచ్చాడా? ఆయనైతే నాకు మంచిది ఇవ్వలేదు, అందుకే నేను తప్పు చేశాను. నువ్వు ఆలోచించి చెప్పకో. రోమపత్రిక ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడ రోమపత్రిక ఉంది. జాన్సన్ విక్టర్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ కింగ్ జాన్సన్ విక్టర్ జాయింట్ డైరెక్టర్, ఇంక ఇన్ని ఉన్నాయి నా దగ్గర. మరి ఒక ప్రొఫెసర్ అంటే ఎలా మాట్లాడాలి, ఒక డాక్టర్ అంటే ఎలా మాట్లాడాలి? సబ్జెక్ట్ తెలిసి అసలు నీకు బైబిల్ అంతా చదివేవా నువ్వు అనుకున్నది కాదు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు ఆయనకు సమానానుభవం లేనివాడు కాడు. సమస్త విషయములో మన వలనే శోధింపబడ్డాడు. ఆయన పాపము లేనివాడుగా ఉండెను, పాప శరీరాకారముతో పంపాడు. మనలాగే ఆయన అనుభవించాడు. ఆయన తప్పు చెయ్యకుండా ఉన్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, అది నీ తప్పు. కొన్ని సంవత్సరాల క్రితం జైశాలి గారు 1990, నేటికి 31 సంవత్సరం క్రితం నేను ఒకరు ప్రశ్న అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఏంటి తెలుసా? మనం తప్పు చేసేస్తాం కదండి, మరి మనం ఎలాగండి మోహపు చూపు ఇవన్నీ ఎలాగ ఆపుకోలేము కదండి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నారు, నీ ఇంటిలో నీ తల్లో చెల్లో స్నానం చేసి అవతల గదిలోకి వెళ్ళాలనుకునేటప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారో, వెళ్ళి బట్టలు మార్చుకునేటప్పుడు నువ్వు చూసినప్పుడు ఏమనుకుంటావు? మోహపు చూపు వస్తుందా? మా అమ్మ అంటావు, మా చెల్లి అంటావు. చూసావా, ఇక్కడ మాత్రం నువ్వు ఆపావు. అదే వేరే వాళ్ళు అనుకో, ఆపవు. అంటే నీ దగ్గర ఏముంది? బ్రేక్ కొట్టగలవు, బ్రేకులు వదిలేయగలవు. అంటే నీ దగ్గర ఏమున్నాయి? బ్రేకులు ఉన్నాయి నాయన. అక్కడేసిన బ్రేక్ ఇక్కడ ఎందుకు వేయలేదు? అది ఈ బ్రేకు యేసుప్రభు వేశాడు, నువ్వు వేయలేదు, నీ తప్పు. మీకేమున్నాయి? బ్రేకులు లేదు ఇచ్చాడా బండి? కొంతమంది భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చినంత వరకు తప్పు చేయకుండా అదే భర్త, నా భర్తతోనే నేను చివరి వరకు కాపురం చేసుకోవాలి, ఎంత పవిత్రంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు లేరు చెప్పండి? అంత బాగుంటారండి. మా ఆయనేనండి, ఏ పురుషుని నేను చూడండి, ఎవరినైనా సరే ఒకవేళ నన్ను ఏమని అనుకుంటారేమో అనుకున్న వాళ్ళే ముందు అన్నయ్య అని అనేస్తారు. చూసారా? 2 తిమోతి 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను. ఇంద్రియ నిగ్రహము, కంటి చూపు, చెవి, నోరు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానేంద్రియాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, నీకు కంట్రోలింగ్ పవర్ నీకు ఇచ్చాడు. నువ్వు లేదనుకున్నావు, నేను చేతకాని వాడిని అనుకున్నావు, నేను మంచిగా భూలోకంలో మనుషుల మధ్య నా మంచితనాన్ని చూపించాలి, నా క్యారెక్టర్ని చూపించాలని నువ్వు ఆలోచించుకోలేదు. కొంతమంది క్యారెక్టర్ చూపించుకోవాలనుకుని అవసరమైతే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసి, అవసరమైతే కాషాయ రంగు అయినా వేసి, ఏదో ఒక డ్రెస్ వేసి, ఇగో తప్పు చేయకుండా నేను మాలేసుకున్నానండి, నేను స్వామినండి అని చెప్పుకున్నాడు లేరా? నువ్వా ఒక్క ఆదివారం తినకలేదు. ఎందుకు?
బ్రేకులు లేవు అనుకున్నావు. బ్రేకులు లేని వాళ్ళకి అందరికీ ఇవేనండి బాబు. వాక్యం అంటే ఏంటనుకున్నావు? బ్రేక్ కొట్టని. స్పీడ్ బ్రేకర్ ఇది. అక్కడ కూడా నువ్వు స్పీడ్కి వెళ్ళిపోవు అనుకో, ఎగిరిపోతావు. కార్లు ఎందుకు ఎగిరిపోతుంటాయి, బళ్ళు ఎగిరిపోతుంటాయి. ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా యేసు ఎందుకు తప్పు చేయలేదు? బ్రేక్ కొట్టాడు ఆయన. ఎందుకు పాపం చేయలేదు? ఒక తల్లిగా, ఒక చెల్లిగా చూశాడు, ఒక కూతురుగా చూశాడు ఆయన. యెరూషలేము కుమార్తెలారా, ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా. కుమార్తెలారా అంటే అర్థం ఏంటి? అమ్మా నువ్వు నీకు శిక్ష విధించలేదా? అమ్మా అంటే తల్లితో సమానం. అమ్మా, ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆమెను ఆ సిచ్యువేషన్లోని అమ్మా అని అలా అనడం. అమ్మా కనీసం బుర్ర ఉండాలి కదా, ఇలాంటి మంచులు కాదమ్మా, కొంచెం జాగ్రత్తగా బతుకొని అనాలి కదా. అలాగనలేదండి. అమ్మా ఏంటండి ఆయన పిలుపు? ఆయనకు అర్థమైపోయింది, ఈమె నా చెల్లి, ఈమె నా తల్లి, ఈమె నా కూతురు. అలాగ అర్థమైపోయింది కనుక అతను భూమి మీద బ్రతికిన తప్పు చెయ్యకుండా బ్రతికాడు. పాదాలకు నూనె రాస్తున్నా సరే ఒక చెల్లిగా, తల్లిగా చూశాడు. అంటే ఎవరండి చూస్తారు? నిజం, ఆయన దగ్గరికి వెళ్తుంది, పాదాల గడిగట్టి రాస్తుంది అంటావు, అంతే కదండి. మనుషులు ఎలాగనుకుంటారు? ఎవరన్నా పక్కన ఫోటో తీసుకుంటేనే అది వేరేగా ఉంటుంది. తల వెంట్రుకలతో తుడుస్తుంది. అతనికి అర్థమైపోయింది, మా చెల్లి. నరులను చూసి ఆయన పరలోకంలో ఆనందిస్తుండేవాడట. నిన్ను ప్రేమించే కదా నీ లోకానికి వచ్చాడు. నువ్వు ఎన్ని తప్పులు చేస్తావో తెలుసుండేనా ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు చాలా చెడ్డదానివనే సంగతి తెలిసినా నిన్ను క్షమించాలని ఆయన అనుకున్నాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకండి తప్పు చేస్తాడు? జీవితం అంటే ఏంటో, మానవులంటే ఏంటో, దేవుడంటే ఏంటో, అసలు ఈ మానవులు ఎందుకు పుట్టారని జన్మ కోసము, చావు కోసము, దేవుడి కోసం తెలుసుకునేవాడేనండి తిన్నగా ఉంటాడు. యేసుకు అంతా తెలుసు, పరలోకం నుండి వచ్చాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నావు, ఆయన అక్కడ ఉండి అప్పుడు తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు కనుక తప్పు చేయలేదు, నువ్వు తెలుసుకోలేదు కనుక నువ్వు తప్పు చేస్తున్నావు. యేసెందుకు పాపం చేయలేదు? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనము. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు, మీ కొరకు నియమించిన ఈ క్రీస్తు యేసును పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. ఆయన వచ్చాడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించాడు కనుక మారు మనస్సు పొంది తిరుగు, దేవుని వైపు తిరుగు. ఎంతో కాలం తప్పు చేశాను, 40 సంవత్సరాలు దాటిపోయి, 60 సంవత్సరాలు దాటిపోయి, రేపో మోప చచ్చిపోతావు. తిరుగు, మారు మనస్సు పొంది తిరుగుడి. ఇంకా ఏం తప్పు చేస్తావు? ఇంకా లోకంలో ఏముందని అనుభవించాలనుకుంటున్నావు? చచ్చిపోతావు. మార్పు 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 మార్పు. మనసు మార్చుకో. నీ జీవితాన్ని దేవుడికి. గొంగళ పురుగుగా ఉన్నటువంటి ఈ జీవితం ఒకరోజు సీతాకోక చిలుకగా ఎగిరిపోతావు, ఎగిరిపోతావు. ఫైనల్ లాస్ట్ కీర్తన గ్రంథం 90 అధ్యాయం 10వ వచనము. కీర్తనలు 90 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే త్వరగా గతించును. ఏటమ్మా?
మేము ఎగిరిపోతాం. లోనున్న ఆత్మట ఎగిరిపోద్దట. ఏమవుతుందండి? ఆత్మ ఎగిరిపోతుందటండి. ఎగిరిపోవడం ఏంటండి? ఎంత ఫాస్ట్గా ఎగిరిపోతుందా? ఒక పక్షి ఇలా భూమి మీదకి వచ్చి ఎగరగానే ఇలా ఎగిరేసరికి అక్కడికి వెళ్ళిపోతుంటది. చచ్చిపోతే ఎలాగుంటది? చచ్చిపోయారంటే ఏమనుకున్నారు? లోన ఆత్మ ఎగిరిపోతుందట. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి పావురాకారంలో ఎలాగైతే వచ్చాడో, ఎందుకు పావురాకారం? ఏ ఆకారం దొరకలేదండి దేవుడికి. ఎన్నో రీజన్స్ ఉంటాయి పావురం మీద, కానీ నేను చెప్పే ఒక రీజన్, ఎగిరిపోవాలంతే. పరిశుద్ధతకు ఒక పావురంతోనే ఉంటాయి. ఈ స్టోరీలు చెప్పండి కరెక్టే ఇదంతా, కానీ అసలు వదిలేశారు. ఎందుకు వచ్చింది పావురకారంలో? ఎగురుతుంది ఆత్మ, ఎగిరిపోతా. నువ్వు చచ్చిపోతే ఏంటండి? ఇక్కడ ఉండడు అంతే. చనిపోయిన వాడు ఇక్కడ ఉండడు, ఇక్కడ తిరగడు. చచ్చిపోయినవాడు ఎక్కడ తిరుగుతుంటాడా ఈ వీధుల్లోని? పనిపోవట్లేదేటి? అమ్మ చచ్చిపోయాడు, ఇక్కడే తిరుగుతుంటాడు, ఈ గదిలోనే ఉన్నాడు. ఆ గదిలో ఎందుకు ఉంటాడు? ఉంటే ఈ గదిలో ఉంటాడు, ఇది లేకపోతే ఆ గదిలో ఉండడు. తెలుసుకోండి. ఆ గదిలో ఉన్నాడు, ఈ గదిలో ఉన్నాడు. అంతే కదండి. ఎవరైనా ఊరేసుకున్నారు అనుకోండి, ఎలాగుంటుందండి మనకి? ఇక్కడేనా? అక్కడేనా? ఏటి ఇక్కడ అక్కడ? అది ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు, సమాధి చేశారు. అది అక్కడ ఉంది. ఈయన ఎగిరిపోయాడు. ఒకరోజు ఎగిరిపోతావు, సీతాకోక చిలుకగా ఎగిరిపోతావు. ఈ భూమి మీద ఏ రోజు ఎగరలేని నీవు చావు తర్వాత ఎగిరిపోవాలనుకుంటే, అలాంటి జీవితం కావాలంటే యేసు తప్ప ఎవరు యేసు తప్ప ఎవరు క్షమించరు. యేసు తప్ప పాపం చేయకుండా ఎవరు లేరు. యేసు ఎందుకు పాపం చేయలేదు? నిన్ను పరిశుద్ధునిగా చేసి నువ్వు ఎగిరిపోతే ఆ లోకానికి రావాలి అని, తన ఎదురు పరిశుద్ధులు నిర్దోషులమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపై యేసుక్రీస్తును నియమించాడు. యేసుక్రీస్తు వారు వచ్చారు. తప్పు చెయ్యకుండా పాపిని క్షమించాలి. చాలా కష్టం ఇది. వెరీ వెరీ టఫ్. ఇది క్రిటికల్. చాలా కష్టం ఇది. తప్పు చేయకుండా ఎలా తప్పు చేయకుండా ఎలా కాపాడతాం? ఎవడండి తప్పు చేయకుండా ఇస్తాడు? మీలో పాపం చేయలేని వాడే రాయి వేయండి. ఇది ఈ భూప్రపంచంలో ఏ జడ్జి స్థానంలో కూర్చునే అర్హత లేదు. ఎందుకంటే తప్పు చెయ్యని వాడే శిక్ష విధించాలి, తప్పు చెయ్యని వాడే జడ్జి పోస్ట్లో ఉండాలి. ఇది. కానీ నేను తప్పు చేయకుండానే క్షమించాలి. ఎంత పరీక్ష! అగ్ని పరీక్ష. ఎంత కష్టం! నిన్ను పరలోకానికి తీసుకు వెళ్ళాలని యేసు పాపం చేయకుండా ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇంత తెలుసుకున్న నీవు మారు మనస్సు నుండి తిరిగి భక్తిగా భయముతో దేవుని పనులు చేస్తూ ఇలాంటి సభలు పెడుతూ కొంతమందికి వాక్యాలు వినిపిస్తే ఆ రోజు నిన్ను ఆయన మెచ్చుకుంటాడు. ఆయన నీకు చేసిన ఈ మేలుకు ఆయన గురించి ఏమి చేయవా? ఇన్ని పాపాలు క్షమించినందుకు ఆయనకి ఏమి ఇవ్వవా? ఆయన గురించి ఏమి చెప్పవా? ఏ మీటింగ్ పెట్టవా? ఎప్పుడు భోంచేసేయడమే. యేసెందుకు పాపం చేయలేదో నీకు అర్థమైపోతే, ఆయన రాక ఎందుకో నీకు అర్థమైపోతే, ఆయన గురించి చెప్పకుండా ఇక ఉండలేవు. పాపం లేని వాడే దేవుడు అవుతాడని దేవుని చూపించింది ఇతడేరా.
దేవుని చూడాలంటే నన్ను చూడాలని పాపం లేకుండా తెలిపెనురా. చరిత్రలో కాలాలన్నీ లెక్కించాలి అనుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఇతడేరా. భూపతుల కంటే రాజుల కంటే రాజాదిరాజు ఎవరంటే యేసు కంటే గొప్పవాడు లేనే లేడురా. ప్రతి దేశం క్రీస్తునే నమ్మెనురా, అతనే తెలియని వారే భూమిలో లేరురా. ముస్లిం అయినా హిందువైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరూ వేయాలి తేదీరా. అది క్రీస్తు గొప్పతనమని తెలిపెనురా. మరణించి లేచినదితడేరా, మరణిస్తే మరో బ్రతుకుందని తెలిపెనురా. నమ్మితే నరకం నుండి కాపాడే ఇతడేరా. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్నిచ్చింది తడేరా. జయ హో జయ 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 హో, జయ హో నా యేసుకే జయ హో.